8వ తేదీన అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం సందర్భంగా మహిళా సాంస్కృతిక సమ్మేళనం జయప్రదం చేయాలని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలస్వామి కమిటీ కోరాయి. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనం నందు మార్చి 8వ తేదీన కార్యక్రమ బ్రోచర్ను ఫ్లెక్సీలను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో హేలాపురి బాలస్వామి, ఆలపాటి నాగేశ్వరరావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పి కస్తూరిబాయ్, టీచర్ ఎం సుకన్య, మానవత ఏలూరు మండల కార్యదర్శి వి సాయి సుధా, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వై నిర్మల, రిటైర్డ్ సంఘ నాయకులు జీవీరావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కె శ్రీనివాసరావు, కె శ్రావణ కుమారి, కె జనని, ట్యూషన్ సెంటర్స్ టీచర్స్ సిహెచ్ యాని, గంగా భవాని, మానస, సంధ్య, మంజుష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం హేలాపురి బాలస్వామి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రామకృష్ణాపురంలోని సాహిత్య మండల భవనంలో మహిళలకు ప్రతిభా పోటీలు, చైతన్య సదస్సు, శ్రామిక మహిళలకు సత్కారాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సదస్సుకు పి కస్తూరిబాయ్ అధ్యక్షత వహిస్తారని, ఏ ఎస్తేర్ రాణి రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, డిఎన్ఎస్ చంద్రావతి లెక్చరర్, హేలాపురి బాలస్వామి చైర్మన్ అడుసుమిల్లి నిర్మల, దేవరకొండ సుశీల వక్తలుగా పాల్గొంటారని అన్నారు. వివిధ రంగాలకు చెందిన అల్లూరి మోహిని, జి నీలిమ, వి సాయి సుధా, కె శ్రావణ కుమారి, ఎం సుకన్య, ఎం లక్ష్మి, కె జనన్లు నిర్వాహక కమిటీగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పి కస్తూరిబాయ్ మాట్లాడుతూ ఆధునిక మహిళల చరిత్రను తిరగరాస్తోందన్న గురజాడ స్ఫూర్తితో మహిళలకు ప్రతిభా పాటవ పోటీలు, అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం సందర్భంగా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, పేపర్ క్రాఫ్ట్స్, అంతర్జాలంలో అన్వేషణ, సామెతలు, మహిళా అభ్యుదయ పాటల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి అంశంలో బెస్ట్ 3 చొప్పున బహుమతులుగా మెడల్, మెమెంటో, రాజ్యాంగం బుక్, మహిళా దినోత్సవ స్పెషల్ బుక్, ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రశంసాపత్రం అందజేస్తామని అన్నారు. వి సాయి సుధ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సమాజానికి సేవ చేస్తున్న ఎంపిక చేసిన శ్రామిక మహిళలకు అభినందన సత్కారం చేస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం హేలాపురి బాలోత్సవం ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఎక్కువ మంది మహిళలు పాల్గొవాలనే విజ్ఞప్తిని మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం కోసం బ్రోచర్స్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం నిర్వాహక కమిటీకి, ఆ రోజున జరిగేటువంటి సదస్సుకి అధ్యక్షత వహించేటువంటి కస్తూరిబాయ్ మేడం గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో కూడా బెస్ట్ 3 చేయడం జరుగుతుందండి. అలాగే 4 గంటలకి మనకి అంతర్జాలంలో అన్వేషణ, దీంట్లో ఒక 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 25 ప్రశ్నల్ని మనం సెల్ ఫోన్లో నెట్లో చూసి వాటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుందండి. దీంట్లో కూడా ఒక 3 బెస్ట్ పెర్ఫార్మెన్స్కి ప్రైజెస్ ఇవ్వబడతాయి. అట్లాగే 5వ కార్యక్రమంగా తెలుగు సామెతలు, ఈ భాషని అభివృద్ధి చేసే దృష్ట్యా తెలుగు సామెతలు ఒక 25 రాయాల్సి ఉంటుందండి. అందులో ఒక 5 సామెతల గురించి వాటి యొక్క సందర్భాన్ని వివరించవలసి ఉంటుంది. వీటన్నిటిలోనూ మరి మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ 5 గంటలకి మనకి కార్యక్రమాలన్నీ పోటీలు ముగిసిన తర్వాత మనకి అభినందన సభ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను మానవత ఏలూరు యూనిట్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. వివిధ రంగాల్లో ఈ మహిళా దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకి ఆ రోజున బహుమతి ప్రదాతోత్సవం వాళ్ళని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. 8వ తారీఖున మనం అందరూ కూడా ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా విచ్చేసి మీ రంగాలలో మీకున్న పరిజ్ఞానాన్ని కానీ మీకున్న కళలను కానీ ఇది చేసి దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మహిళలందరూ వచ్చి అక్కడ దాంట్లో పాల్గొని మీ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. అందరూ తప్పనిసరిగా రండి ఆ రోజున.